వైసీపీకి చెందినటువంటి మాజీ మంత్రి ఆర్కే రోజా మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి సంబంధించి మహిళల మీద దాడులు ఎక్కువ జరుగుతున్నాయని చెప్పేసి, కూటమి ప్రభుత్వంలో అసలు మహిళలకు రక్షణ లేదని చెప్పేసి ఒక మహిళగా ఆవిడ మాట్లాడుతున్నారని చెప్పి చెప్తా ఉన్నారు. మరి మొత్తానికి రోజా గారు మాట్లాడిన దాని గురించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ గౌడ్లమణి గారు. నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, ఆర్కే రోజా గారు నిన్న రోజున రోడ్డు మీద ధర్నా చేసి మరి అసలు కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేయడము, ఎమ్మెల్యేలు అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు, వాళ్ళు రాజీనామా చేయాలి వీళ్ళు రాజీనామా చేయాలి చెప్పేసి మాట్లాడుతున్నారు. రోజా గారు ఏమంటారు? రోజా గారు గతంలో చేశారండి. అతను ఎవడు గోరంట్ల మాధవ్ వీడియోలు చూశాక వీళ్ళందరూ రాజీనామాలు చేశారా? గోరంట్ల మాధవ్ ఏమైనా చేశారా? జగన్మోహన్ రెడ్డి ఏమైనా చేశారా? లేదు కదా. పక్కన కూర్చోపెట్టుకుంటాడు కదా. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డోర్ డెలివరీ చేసిన అనంతబాబుని కూడా పక్కన కూర్చోపెట్టుకున్నాడు. ఎన్నికల్లో కూడా పక్కనే పెట్టుకున్నాడు కదా. అంటే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అరవ శ్రీధర్ది, అది అక్కడ ఇద్దరికి సంబంధించింది. అది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు. ఒక మహిళ, అరవ శ్రీధర్, ఇద్దరు. ఆవిడే ఫేస్బుక్లో పరిచయం చేసుకుని ట్రాప్ చేసింది. హనీ ట్రాప్ లాగా. అది అంటే వైసీపీ వాళ్ళ హస్తం ఉంది. మేబీ ముందు ఉండకపోవచ్చు, అది కూడా చెప్తున్నా. ఇప్పుడు ఏడనర్థంగా వాళ్ళు కలిసి ఉన్నారు. నన్ను 5 సార్లు అబార్షన్ చేయించుకోమన్నామని చెప్పింది. నువ్వు నన్ను ఇబ్బంది పెట్టావు, నేను నీతో ఉండను, నాకు 25 కోట్లు అడిగాను, 20 కోట్లు ఇవ్వు అంది. ఇప్పుడు నిజంగా శ్రీధర్ మోసం చేసి ఉంటే అనుకుందాం, పెళ్లి చేసుకోమని అడగాలిగా మాటకి. కానీ ఆవిడకి ఆల్రెడీ పెళ్ళయింది, ఓ కొడుకున్నాడు. తర్వాత నువ్వు అసలు ఎట్లా ఇతన్ని ట్రాప్ చేస్తావు? అంటే నీకు వేరే ఇంటెన్షన్ లేకపోతే, అంటే అతను ఒక ఎమ్మెల్యే అని తెలిసే కదా ట్రాప్ చేసావు. నీకు 5 సార్లు అబార్షన్ చేసి నువ్వు నోరు మూసుకుని ఎందుకు చేయించుకున్నావు? ఎవరు కూడా ఒప్పుకోరు కదా. ఇప్పుడు నువ్వు 20 లక్షలు డిమాండ్ చేస్తున్నావు కదా, అది ఫస్ట్ టైం అతను ఆ మాట అడిగినప్పుడు వెంటనే ఒక ప్రెస్ మీట్ పెట్టేయాలిగా. నిన్నెందుకు ప్రెస్ మీట్ పెట్టింది? అతను ఐ లవ్ యూ చెప్తే మీరు చెప్పారా అంటే సమాధానం ఇవ్వట్లే, ఇంకేదో మాట్లాడుతోంది. ఆ లాయర్ అంటాడు, తర్వాత చెప్తుందండి. అసలు వీళ్ళందరికీ లాయర్లు పెట్టుకునే స్తోమత ఎక్కడి నుంచి వస్తుంది? అంటే పెట్టుకోవడం తప్పు కాదు. అంటే మీకు వెనకాల వైసీపీ దన్ను లేకుండా మీరు ఇవాళ మాట్లాడుతున్నారు. అంటే ఈ జనసేన ఎమ్మెల్యేని ట్రాప్ చేయడంలో వైసీపీ కుట్రుంది. ఇది ప్రతి ఎమ్మెల్యే ఎంపీ గుర్తుపెట్టుకోవాలి. ఈవెన్ మంత్రులు కూడా. ఎవరైనా ఒక మహిళ వచ్చి, మీకు తెలియని మహిళ మీతో మంచిగా మాట్లాడితే 1-10 సార్లు ఆలోచించుకోండి. ఎందుకంటే మీరు నమ్మడానికి లేదు. వైసీపీ కుట్ర కావచ్చు అది. ఇవాళ మంచిగానే ఉంటారు, చాలా అందంగా మాట్లాడతారు, చాలా నైస్గా మాట్లాడతారు, అన్నీ చేస్తారు. రేపొద్దున మీ బతికేంటో మీకు తెలియదు. మీరు పోతే పోయారు, పార్టీకి నష్టం. ఇవాళ ఈ అరవ శ్రీధర్ వల్ల పవన్ కళ్యాణ్ మాట పడుతున్నాడుగా. వెంటనే సస్పెండ్ చేశారు వాళ్ళు, ఒక కమిటీ వేశారు. ఇవేవి వైసీపీ వాళ్ళు ఎప్పుడు చేయలేదు కదా. మరి ఎట్లా మాట్లాడుతుంది రోజా? ఇవాళ ఏ మహిళకి కష్టం వచ్చింది అసలు? ఇప్పుడు వాళ్ళకి వాళ్ళు వెళ్ళి ఎవరినో తగులుకుంటే దానికిను పార్టీకి సంబంధం ఏంటండి అసలు? అది వ్యక్తిగతం కదా. ఇప్పుడు అసలు వైసీపీలో ఎవ్వరికి ఎటువంటి నెగిటివ్ ఇది లేదా చెప్పమనండి. అంటే అమ్మాయిల పరంగా కావచ్చు, మరొక రకంగా కావచ్చు, వాళ్ళు అసలు ఏ తప్పులు చేయలేదా? అందరూ శ్రీరామచంద్రులేనా చెప్పమనండి. అందుకని వ్యక్తిగతాల జోలికి వెళ్ళొద్దు మనం, దాన్ని పార్టీకి ఆపాదించొద్దు. నేను చెప్తున్నది అది. ఇప్పుడు రోజా ఇన్ని మాట్లాడుతోంది, మహిళల పక్షాన అంటుంది. ఏ మహిళల పక్షాన మాట్లాడుతోంది ఆవిడ? అసలు అమ్మాయి ఎవరో నీకు తెలుసా? ఇప్పుడు ఇద్దరు ఒకే కులం వాళ్ళు కాబట్టి గొడవ లేకుండా పోయింది. లేకపోతే ఇప్పుడు తప్పు ఎవడు చేసినా, ఆడైనా మగైనా, మనం ఒకేలాగా చూడాలి. ఆడవాళ్ళని సింపతి అక్కర్లేదు, మగవాళ్ళని సింపతి లేకుండా ఉండక్కర్లేదు. తప్పు ఎవరు చేసినా తప్పే. ఇక్కడ ఇద్దరు కలిసే చేశారు. దే హ్యావ్ టు డిసైడ్ కదా. మీరు నేను ఎవరు చెప్పడానికి మధ్యలో? వాళ్ళ ఫ్యామిలీ ఉంది, వీళ్ళ ఫ్యామిలీ ఉంది. మధ్యలో వైసీపీ వాళ్ళు ఎవరు? వాళ్ళ ఫ్యామిలీ కాదు కదా ఆవిడ తరఫున. అందరూ వచ్చేసి ఓ ప్రెస్ మీట్లు పెట్టేసి మొన్నటి నుంచి, దాన్ని బట్టే మీకు అర్థమవుతుంది కదా. నిన్ననే అనుకున్నాం మనం, ఇంకా లడ్డు విషయంలో మాట్లాడలేదు, ఆ అమ్మాయి విషయంలో మాట్లాడుతున్నారని. ఇవాళ వచ్చారు బయటికి. అందుకని రోజా ఆలోచించుకోవాలండి. రోజానే కాదు, వైసీపీ వాళ్ళు ఆలోచించుకోవాలి. అంటే ఒక విషయాన్ని డైవర్ట్ చేయడానికి మీరు ఒక మహిళను వాడుకోకండి. మీకు ఆడవాళ్ళని వాడుకోవడం అలవాటు. అంటే వాళ్ళని తిట్టడమో, వాళ్ళని బూతులు తిట్టడమో, లేకపోతే ఒక చెల్లిని మీరు ఉపయోగించుకోవటం, ఒక తల్లిని ఉపయోగించుకోవటము, తర్వాత వాళ్ళని తన్ని తగలేయటం మీకు అలవాటు. అది ఆడవాళ్ళ గురించి మాట్లాడే హక్కు ఇవాళ రోజాకు ఉందా? అసెంబ్లీలో ఒక మహిళను తిట్టినప్పుడు ఎక్కడున్నావు నువ్వు? షర్మిలను తిట్టినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? అప్పుడు నువ్వు వెనకేసుకు రావాలిగా ఒక మహిళగా. ఇవాళ నీకు మహిళా హక్కులు లేకపోతే మహిళలకు ఏదో అయిపోతుంది అని ఇవాళ తెలిసింది ఆంధ్రప్రదేశ్లో. 2019-24 మధ్యనే జరిగాయి ఇవన్నీ. కాబట్టి ఇవాళ రోజాకి మాట్లాడే అర్హత లేదండి. అసలు ఆవిడకు మన సమాధానం కూడా చెప్పక్కర్లేదు లెక్క ప్రకారం.
ఇప్పుడు అరవ శ్రీధర్ విషయం అరవ శ్రీధరును ఆవిడ చూసుకుంటారు. వాళ్ళకు ఒక కమిటీ వేశారు జనసేన వాళ్ళు. కమిటీ ముందు ఆయన ఆన్సర్ ఇచ్చుకుంటాడు. ఇందులో వైసీపీ కలగజేసుకోవాల్సిన పని ఏమీ లేదని నా ఉద్దేశం. మరి అయితే ఇప్పుడు జనసేన పార్టీ కావచ్చు అంతా ఇంత స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకున్నారు, దానికి సంబంధించి కూడా కమిటీ ఫామ్ చేశారు. గతంలో మరి వైఎస్ఆర్సీపీ ఇటువంటి చర్యలు కూడా ఏం తీసుకోలేదు. మరి ఎందుకు దాని గురించి రోజా గారు మాట్లాడదని అనిపిస్తుంది? రోజా గారు మాట్లాడితే ఇంకేమైనా ఉందా? రోజా గారు అవ్వదుగా. ఇప్పుడు నా నలుపు నేను చెప్పను కదా, పక్కవాడికి నలుపు ఉందేమో అని వెతుకుతాను నేను. ఎర్రగా ఉన్నా నల్లగా కనిపిస్తుంది. కాబట్టి ఆవిడ గురివిందగించ సామెత ఆవిడకి వర్తిస్తుంది. రోజా అసలు నిజంగా ఆవిడ సరైన రాజకీయ నాయకురాలు అయితే తన పార్టీ వ్యవహారాలు పట్టించుకోవాలి, పక్కవాడి పార్టీ గురించి ఆవిడకి అవసరం లేదు. కానీ వీళ్ళ పార్టీలో పట్టించుకోవటానికి ఏమీ లేదు, అసలు పట్టించుకునే నాదుడే లేడు. ఎందుకంటే ఎవరు జగన్మోహన్ రెడ్డే నేను అసెంబ్లీకి వెళ్ళనంటాడు, చిన్నపిల్లాడిలాగా హఠం చేస్తాడు ఆయన. కాబట్టి వీళ్ళకి ఇంకే పని లేదు. కాబట్టి ఏదో ఒకటి లైమ్లైట్లో ఉండాలి. ఇప్పుడు ఈ కల్తీ లడ్డు వ్యవహారంలో పార్టీకి డ్యామేజ్ అయింది. ఆ వ్యవహారంలో ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి కాసేపు తెలుగుదేశాన్ని తిట్టి కాసేపు జనసేనని తిడితే ప్రజలు ఏదో అనేసుకుంటారని అనుకుంటున్నారు. కానీ ప్రజలు ఏమనుకోవట్లేదు. ప్రజలకు తెలుసు వైసీపీ లేదని. ఏ పార్టీ ఓటేయాలో కూడా వాళ్ళకి తెలుసు, ఎవరిని నెత్తిన పెట్టుకోవాలో తెలుసు. కాబట్టి ఇవాళ అరవ శ్రీధర్ని కానీ లేదా అనవసరంగా ఆ మహిళను భుజానికి ఎత్తుకుని వాళ్ళు ఫూల్స్ అవ్వద్దని వైసీపీకి చెప్తున్నాం, రోజాకి చెప్తున్నాము, జగన్మోహన్ రెడ్డికి కూడా చెప్తున్నాం. థ్యాంక్ యూ. నమస్తే అండి. Please subscribe to Leo News for more videos.